Hello everyone. నేను మీ శ్రీకాంత్ తిరువేదుల. వెల్కమ్ బ్యాక్ టు డాటా జీనీ గ్లోబల్. ఈరోజు మనం ఈ వీడియోలో టాబ్లూ డెస్క్టాప్ని డౌన్లోడ్ చేయడము అండ్ ఇన్స్టలేషన్, అలాగే టాబ్లూ పబ్లిక్ని కూడా డౌన్లోడ్ చేసి మన లోకల్ మెషిన్లో ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాము. దాంతోపాటు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే టాబ్లూ ఫ్రీ లైసెన్స్ 1 year పాటు టాబ్లూ డెస్క్టాప్ మీద ఇస్తుంది. సో అది కూడా ఎలా అప్లై చేయాలి అనేది ఇదే వీడియోలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. మనము ఫస్ట్ టాబ్లూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మనం ఇక్కడ. సో టాబ్లూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనము ఈ వెబ్ అడ్రస్లోకి వచ్చి మనం క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో ఎక్కడైతే నేమ్ కనిపిస్తుందో అక్కడ మీకు సైన్ అప్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, సైన్ ఇన్ అనే ఆప్షన్. ఇక్కడ దాని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ లాగిన్ పేజ్లోకి వచ్చేస్తారు. సో ఇక్కడ రైట్ సైడ్ మీ నేమ్ వస్తుంది. సో లాగిన్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకొక కొంచెం ట్రై టాబ్లూ ఫర్ ఫ్రీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇంకొక పేజ్లోకి వెళ్తాము. సో ఇంట్రోలో తీసుకున్న బేసిక్ డీటెయిల్స్ కాకుండా ఇంకేమైనా బేసిక్ డీటెయిల్స్ ఉంటే డ్యూ ఉంటే అది కూడా ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్. సో కంపెనీ సైజ్ 1 to 20 ఇవ్వచ్చు. ఆర్గనైజేషన్ ఏమో ఫ్రీలాన్సర్ అని కానీ లేకపోతే స్టూడెంట్ అని కానీ, స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అని ఇవ్వచ్చు. సో డిపార్ట్మెంట్ అనలిటిక్స్ అని ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్కి ఇవ్వచ్చు. తర్వాత జాబ్ రోల్ కూడా సేమ్ అలాగే, స్టూడెంట్ అయితే స్టూడెంట్, ప్రొఫెసర్స్ అయితే టీచర్స్ అయితే టీచర్స్. సో అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మీ ఫైల్స్ అన్ని కూడా ఇలాగా డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అవుతాయి. సో నేను ఆల్రెడీ ఈ టాబ్లూ డెస్క్టాప్ లేటెస్ట్ వర్షన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను. సో అది టాబ్లూ డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఆ ఫైల్ ఇదే. సో ఇదే లేటెస్ట్ వర్షన్ టాబ్లూ 2023.1. సో దీని మీద రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేస్తే అడ్మిన్ రైట్స్ కూడా తో పాటు ఉన్న ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది మనకి సిస్టంలో. సో ఇక్కడ క్లిక్ ఎస్ అని క్లిక్ చేద్దాం. ఆ తర్వాత యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్ అంటుంది. సో అక్కడ మనము క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఇంకా ఇన్స్టలేషన్ అదే ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా మనం ఏమి క్లిక్ చేయాల్సిన పని కూడా లేదు. సో ఇక్కడ వరకు దీన్ని టాబ్లూ డెస్క్టాప్ ఇన్స్టాల్ అయ్యే లోపల మనము నెక్స్ట్ టాబ్లూ స్టూడెంట్స్కి ఫ్రీ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చెక్ చేద్దాము. సో దానికి మనం ఏం చేస్తాము అంటే గూగుల్లో జస్ట్ టాబ్లూ ఫర్ స్టూడెంట్స్ అని టైప్ చేసినా లేకపోతే టాబ్లూ డెస్క్టాప్ స్టూడెంట్ లైసెన్స్ అని టైప్ చేసినా ఇది వస్తుంది. సో ఇది చెక్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో గెట్ టాబ్లూ ఫర్ ఫ్రీ అనేది స్టూడెంట్స్కి మాత్రమే. సో దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మనకి కంపల్సరీ ఐడెంటిటీ కార్డ్ ఉండాలి. దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఐడెంటిటీ కార్డ్ అనేది మనకి ఆల్రెడీ స్కాన్ చేసుకొని మన సిస్టంలో క్లియర్గా విజిబుల్గా ఉండేటట్టు ఉండాలి. దాంతోపాటు ఆ స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ మీద ఇంకేమేమి ఉండాలి అంటే అట్లీస్ట్ వాళ్ళ ఏజ్ మినిమం 16 years ఏజ్ అయి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ కాలేజ్ నేమ్ కంపల్సరీ ఉండాలి. స్టూడెంట్ ఐడి కార్డులో నేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంతోపాటు ఐడెంటిటీ కార్డ్ మీద డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి. ఇంకా దాంతోపాటు ఇయర్ ఆఫ్ స్టడీ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ స్టడీ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. వీటితో పాటు ఇంకా మిగతా డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఈచ్ డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేసేసిన తర్వాత వెరిఫై స్టూడెంట్ స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంకొక విండో వస్తుంది. సో ఆ విండోలో మనము ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఐడెంటిటీ కార్డు, తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ ఐడెంటిటీ కార్డు అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఈమెయిల్కి స్టూడెంట్ ప్రొడక్ట్ లైసెన్స్ అయితే వస్తుంది. సో ఆ ప్రొడక్ట్ లైసెన్స్ అనేది సో మనము టాబ్లూ ఇన్స్టాల్ అయిన తర్వాత ఎక్కడ ఎంటర్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకే, టైంకి టాబ్లూ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో బై ద టైం మనం స్టూడెంట్ లైసెన్స్ చూసే లోపల
సో ఇది టాబ్లూ డెస్క్టాప్ ల్యాండింగ్ పేజ్ ఇలా ఉంటుంది. సో టాబ్లూ డెస్క్టాప్ ల్యాండింగ్ పేజ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఏమేమి ఫైల్స్ని కనెక్ట్ చేయొచ్చు అనేది మనము కమింగ్ వీడియోస్లో చూద్దాము. సో ఈ రోజు అయితే మనం బేసిక్గా చూడవలసింది ఏంటంటే, దీంతో పాటు మనకి శాంపుల్గా 3 డేటా సెట్స్ టాబ్లూ బై డిఫాల్ట్ ఇస్తుంది. దాంతోపాటే యాక్సలరేటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ లేటెస్ట్ వర్షన్ వస్తే ఇక్కడ ఆరెంజ్ కలర్లో మనకు ఒక ట్యాబ్ వస్తుంది, అప్డేట్ అని చెప్పేసి. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసినా కానీ మనకి లేటెస్ట్ వర్షన్ వెబ్సైట్ లింక్కి ఇది ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనము స్టూడెంట్ లైసెన్స్ ఎంటర్ చేయాలి అని అనుకుంటే హెల్ప్లోకి వెళ్ళి మేనేజ్ ప్రొడక్ట్ కీస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టూడెంట్ లైసెన్స్ అనేది ఇక్కడ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ విత్ ప్రొడక్ట్ కీ అని ఉంటుంది. ఇక్కడ మనం ప్రొడక్ట్ కీ క్లిక్ చేసి యాక్టివేట్ కొట్టిన తర్వాత మనకి కొన్ని బేసిక్ సేమ్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ ప్రొడక్ట్ కీ వచ్చేసి 3 సిస్టమ్స్ వరకు పనిచేస్తుంది. సో 3 సిస్టమ్స్ అంటే 3 డెస్క్టాప్స్, టాబ్లూ డెస్క్టాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 3 సిస్టమ్స్లో పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్కి. సో ఇలాగా మనము టాబ్లూ స్టూడెంట్ లైసెన్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్ కాని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి టాబ్లూ డెస్క్టాప్ ఫ్రీ లైసెన్స్ 1 ఇయర్కి యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి, సో వాళ్ళు టాబ్లూ పబ్లిక్ అనేది కంపల్సరీ, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి టాబ్లూ పబ్లిక్ యూజ్ చేసి కూడా మనము టాబ్లూ నేర్చుకోవచ్చు. అదే టాబ్లూ పబ్లిక్ని మనం సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ అడ్రస్ క్లిక్ చేసినా వస్తుంది మనకి. సో ఇది వెబ్సైట్ అడ్రస్. సో ఇది క్లిక్ చేస్తే వస్తుంది మనకి. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్ టాప్ కార్నర్లో. సో ఆ సైన్ ఇన్ ఆప్షన్ యూజ్ చేసి మనము ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సైన్ ఇన్ అవ్వచ్చు. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది, క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టిన తర్వాత. సో సేమ్ అలాగే ఇందాకట్లాగే టాబ్లూ డొమైన్లో లాగా ఇక్కడ కూడా బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి క్రియేట్ మై అకౌంట్ అని వస్తే ఈమెయిల్కి వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుంది. అది వెరిఫికేషన్ కొట్టిన వెంటనే ఈ పేజ్లోకి ల్యాండ్ అవుతాము. నాకు ఆల్రెడీ టాబ్లూ పబ్లిక్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఎగ్జిస్టింగ్ అకౌంట్ నుంచి సైన్ ఇన్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ ప్రాసెస్ కూడా ముందే ఎందుకు చూపెడుతున్నాను అంటే, ఎనీహౌ మనము టాబ్లూ మన పోర్ట్ఫోలియో అంతా బిల్డ్ చేయాల్సిన టాబ్లూ పబ్లిక్లోనే కాబట్టి మనకి ఈ ఆప్షన్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇందులో డౌన్లోడ్ టాబ్లూ డెస్క్టాప్ పబ్లిక్ ఎడిషన్ అనేది క్లిక్ చేస్తే మనం టాబ్లూ పబ్లిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ నుంచి. సో ఇలా డౌన్లోడ్ టాబ్లూ పబ్లిక్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్స్లో ఆ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సో టాబ్లూ పబ్లిక్ కూడా నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వర్షన్ ఉంది కాబట్టి నేను దాని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక 2 to 5 మినిట్స్ అప్రాక్సిమేట్గా పడుతుంది. సో ఇక్కడ ఎస్ క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇంకా అదే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో బై ద టైం అది ఇన్స్టాల్ అయ్యే లోపల మనము టాబ్లూలో బేసిక్గా ఉన్న కొన్ని చెక్ చేద్దాము. సో మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఇలాగా టాబ్లూ పబ్లిక్ ప్రొఫైల్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగా మీ ప్రొఫైల్ నేమ్, తర్వాత హైర్ మీ అనే ఆప్షన్ కూడా హైలైట్ చేసుకోవచ్చు, ప్రొఫైల్లో ఉంటుంది. సో హైర్ మీ అనే ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఇక్కడ హైర్ మీ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇలాగా మీ లింక్డ్ఇన్ అకౌంట్ మీకు ఆల్రెడీ ఉండుంటే ఇలాగా మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్డ్ఇన్ కూడా మీరు అటాచ్ చేసుకుంటే ఇక్కడ మీ బ్యానర్ మీద లింక్డ్ఇన్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇలాగా మీరు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డాష్ బోర్డ్స్. సో జాబ్స్కి అప్లై చేసేటప్పుడు బేసిక్గా అట్లీస్ట్ 10 to 15 గుడ్ మంచి విజువలైజేషన్స్ ఉన్న డాష్ బోర్డ్స్ని అప్లోడ్ చేసుకుంటే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్ హ్యాండ్ ఇంటర్వ్యూయర్ ఎవరైనా మన సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంటర్వ్యూ కన్నా ముందే మనము మన పోర్ట్ఫోలియో డాష్ బోర్డ్స్ ఇవన్నీ చెక్ చేసి మనల్ని రెలవెంట్ క్వశ్చన్స్ అడగడమే కాకుండా వాళ్ళ ఒక పాజిటివ్ నోట్తో కూడా మనల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. కాబట్టి టాబ్లూ పబ్లిక్ అండ్ ఇది యూజ్ చేసుకొని టాబ్లూ డొమైన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మనము ఈ
పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని మనము ఇంకా బెటర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు జాబ్స్ తెచ్చుకోవడానికి. సో మనకి ట్యాబ్లూ పబ్లిక్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది లోపల. సో ఇది ట్యాబ్లూ పబ్లిక్ యొక్క ల్యాండింగ్ పేజ్. సో ఈ ల్యాండింగ్ పేజ్లో సేమ్ ట్యాబ్లూ డెస్క్టాప్లో ఉన్నట్టే మనం ఫైల్స్ కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే సర్వర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంతో డేటా సెట్స్ ఏమి ఇవ్వకపోయినప్పటికీ కూడా మనకు ఆల్రెడీ ట్యాబ్లూ డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ డౌన్లోడ్లో వచ్చిన డేటా సెట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాబ్లూ డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు కూడా ఆల్రెడీ మనకి ట్యాబ్లూయే కొన్ని డేటా సెట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది గూగుల్‌లో టైప్ చేసినా వస్తది, లేదా నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఆ లింక్ కూడా అటాచ్ చేస్తాను. సో దట్ మీకు కావాల్సిన డేటా సెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని వాటి మీద వర్క్ చేసుకోవచ్చు. సో ట్యాబ్లూ డెస్క్టాప్‌కి, ట్యాబ్లూ పబ్లిక్‌కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కనెక్ట్ చేయడానికి అక్రాస్ డేటాబేసెస్ కనెక్ట్ చేయాలి అంటే డిఫరెంట్ డేటాబేసెస్ కనెక్ట్ చేయడానికి ట్యాబ్లూ పబ్లిక్‌లో అయితే మనకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాగా అండ్ క్రాస్ డేటాబేస్ జాయిన్స్ కూడా కొన్ని డేటాబేసెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ట్యాబ్లూ పబ్లిక్. అలాగే చాలా తక్కువ మనకి విజువలైజేషన్స్ పరంగా, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పరంగా అయితే మనకి చాలా తక్కువ డిఫరెన్సెస్ అయితేనే ఉన్నాయి. సో మనం ట్యాబ్లూ పబ్లిక్ కూడా యూజ్ చేసుకొని కూడా 90% ఆఫ్ ద సబ్జెక్ట్‌ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని ట్యాబ్లూలో ఎక్సెల్ చేసుకోవడానికి మనకి 100% అయితే అవకాశం ఉంది. సో ఇది ట్యాబ్లూ స్టూడెంట్ లైసెన్స్ అవైలబిలిటీ లేని వాళ్ళకి ఇది బెస్ట్ యూజ్. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మంచి స్టన్నింగ్ డేటా విజువలైజేషన్ చేస్తూ, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు డేటా జీనీ గ్లోబల్ యూట్యూబ్ ఛానల్‌కి. And thanks for watching. See you in the next video.